హాయ్ అండి. ఒక మంచి చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూద్దామా? నా స్టైల్లో ఇది ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లెట్స్ గో టు ది ప్రాసెస్. నేనైతే ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. దానికి ఫస్ట్ సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యువర్ విష్ అండి, మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను, కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర వచ్చి ఓన్లీ కాడలు వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ వేసుకుంటున్నా. మెయిన్ దమ్ బిర్యానీకి కర్డ్ కొంచెం ఎక్కువనే అవసరం అవుతుందండి, బాగుంటుంది కర్డ్. ఇంకా బిర్యానీ మసాలా ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోండి, బాగుంటుంది. నేను ఇంకా బాగా ఇది మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 hour ఫ్రీజర్లో పెట్టండి, బాగా మ్యారినేట్ అవుతుంది. నెక్స్ట్ రైస్ నేను 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా దమ్ బిర్యానీ ఫ్లేవర్డ్ రైస్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. రైస్ ఉడికేంత బౌల్ తీసుకొని వాటర్ తీసుకున్నాను నేను. దాంట్లో హోల్ గరం మసాలా వేసాను, ఇంకా పచ్చిమిర్చి, జస్ట్ కొత్తిమీర లీవ్స్, పుదీనా, ఇంకా గీ వేసుకుంటున్నా. ఇంకా ఇందులో బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేశానండి. ఇంకా లెమన్ వాటర్. ఈ లెమన్ వాటర్ నెయ్యి ఎందుకు యూజ్ చేస్తామంటే రైస్ బాగా పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఇంకా అంతే అండి. నానబెట్టిన రైస్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత అంటే ఈ రైస్ ఒక 70 to 75% బాయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ అయిపోతే రైస్ విరిగిపోతుంది. చూడండి, ఇంత ఉడికితే సరిపోతుంది. ఇంకా అన్నం వాడ్చుకొని రైస్ ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా బిర్యానీ గ్రేవీ స్టార్ట్ చేద్దాం. నేనైతే ఆయిల్ తీసుకున్న, బిర్యానీ పాట్ ఇది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుందామండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేనైతే వేరుగా ఆయిల్తో ఏం ఫ్రై చేయట్లేదు, జస్ట్ బిర్యానీ చేస్తాం కదా ఆ పాట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే వేసేసాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకుంటున్నా, ఎందుకంటే లాస్ట్లో సర్వ్ చేసుకోవడానికి. ఫ్రై అయిన ఆనియన్స్ని కొంచెం తీసేసి ఇంకొంచెం అందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసాం కదా చికెన్, అది ఆ మిక్స్ని వేసేద్దాం. వేసేసి చికెన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఫస్ట్ మీరు వేసి మిక్స్ చేసేసిన తర్వాత ఒక మూత పెట్టేయండి. మూత పెట్టి దాంట్లో వాటర్ బాగా వచ్చిన తర్వాత ఇంకా మూత పెట్టని అవసరం లేదు. మూత పెట్టకుండా ఇంకా అంది సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇంకా ఈ స్టేజ్లో మీకు ఉప్పు, కారం, ఏదైనా మసాలాస్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని నేను ఆల్రెడీ రైస్ వాడ్చాం కదా మనం, ఆ రైస్ దీంట్లో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి బాగా స్ప్రెడ్ చేసేద్దాం. ఆ బౌల్కి ఎంత సరిపోతుందో అది మొత్తం స్ప్రెడ్ చేసేసి, అంటే 75% ఉడకాలండి మనకి. నెక్స్ట్ రిమైనింగ్ ఇందులో ఇక్కడ దమ్ చేస్తాం కదా అక్కడ ఉడికిపోతుంది. సో బాగా స్ప్రెడ్ చేసుకొని అందులో కొంచెం నేను గీ, మనకి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్, గీ అన్నీ యాడ్ చేసుకుందాం. చూడండి, సింపుల్ రెసిపీ అండి, బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కువ హడావడి ఏం లేదు, మసాలాలు సింపుల్ ఇంట్లో ఉన్న మసాలాతోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ట్రై చేయండి. గీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా పైన వేసుకోవడం వల్ల. నేను ఇంకా ఇక్కడ షాజీరా మిస్ అయ్యాను, మీరు షాజీరా కూడా పైన వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా అంతే అండి. మూత పెట్టి దమ్ పెట్టేద్దాం. ఒక 1/2 hour అండి, 1/2 hour దాని జోలికి వెళ్ళకండి. ఇంకా అంతే అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకేంటండి సండే స్పెషల్స్ మీ ఇంటి సండే స్పెషల్స్ ఏంటో కమెంట్ చేయండి. మా ఇంటి సండే స్పెషల్ అయితే ఈ వీక్ దమ్ బిర్యానీ. ఇంకా అంతే, ఎమ్మి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆఫ్టర్ 1/2 hour దమ్ తర్వాత. మేమైతే చాలా హ్యాపీగా తినేసాం. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి హ్యాపీగా తినేయండి. లెట్స్ సీ మై కిడ్ రియాక్షన్.
థ్యాంక్ యూ. ఎలా ఉంది నాన్న? చాలా బాగుంది మమ్మీ.